కాంట్రవర్సీ కింగ్ ఎవరంటే ఈ ప్రభుత్వంలో కొండ సురేఖనే నెంబర్ 1. సో ఇప్పుడున్న కాంగ్రెస్ సర్కారులో కాంగ్రెస్ కేబినెట్లో ఎవరైనా నోరు జారి ప్రభుత్వానికి కొంత డ్యామేజ్ చేస్తూ ప్రతిపక్షాలకి వాయిస్ ఇస్తురా అంటే ఆ కొండ సురేఖనే ముందుగా ఉంటుంది. ఇక చూడరు ఒకసారి. కాంట్రవర్సీ మంత్రి నిత్యం దురుసు వ్యాఖ్యలు, ప్రతిసారి వ్యక్తిగత ఆరోపణలు, మళ్ళీ వివరాలు. ఆడ సమంత వ్యాఖ్యల దగ్గరికి మొదలుపెట్టి ఆడాడ తప్పిదాలు మాట్లాడడం కాడికి మొదలుపెట్టి మా అల్లునికో మా బాబాయ్ కొడుకు అన్న కొడుకో పిన్ని కొడుకో ఏదో ఉద్యోగం కావాలని శ్రీధర్ బాబుని అడగడం కాడికించి మళ్ళా ఇప్పుడు రీసెంట్గా కమిషన్లకు సంబంధించిన ఒక వ్యాఖ్యలు చేసి మళ్ళీ దొరికిపోయింది. సో కాంట్రవర్సీ మంత్రి నిత్యం దురుసు వ్యాఖ్యలు, ప్రతిసారి వ్యక్తిగత ఆరోపణలు, మళ్ళీ వివరణలు. ప్రతిపక్షాలకు అస్త్రంగా మారిన మంత్రి వ్యాఖ్యలు పొలిటికల్ సర్కిళ్లలో హాట్ టాపిక్. నా వ్యాఖ్యలు వక్రీకరించారు, మాట్లాడింది ఒకటి, వీడియోలో ఉంది మరొకటి. సోషల్ మీడియాలో బీఆర్ఎస్ దొంగ ప్రచారం. మంత్రి కొండ సురేఖ క్లారిటీ. అక్క సురేఖ అక్క, నేను ఒక భరోసా ఇస్తున్నా మీకు. మీరు మాట్లాడిన ఒరిజినల్ వీడియో ఎవరో ఒకటి తీసి ఉంటాడు కాడ, ఎన్ని కెమెరాలు ఉంటుంటాయి. వీళ్ళు వక్రీకరించిన వీడియో కాకుండా ఒరిజినల్ వీడియో మీ సోషల్ మీడియా వేదికలన్నా ఇక్కడ పోస్ట్ చేయండి దయచేసి. మేము కూడా ఆ వార్తను ప్రచురిస్తాం. బీఆర్ఎస్ పార్టీ దాన్ని ఏమంటారు ఫేక్ ప్రచారం చేసింది, ఎడిటింగ్ చేసింది, మార్ఫింగ్ చేసిందని నేనే వార్తిస్తా. అట్లా ఏమైనా ఉంటే ఇవ్వండి. మంత్రి సురేఖకు థ్యాంక్స్. కమిషన్లు తీసుకుంటున్న మంత్రుల పేర్లు చెప్పాలి, నిజాలు మాట్లాడాలంటూ ఎక్స్లో కేటీఆర్ పోస్ట్. మంత్రి ఆరోపణలపై దర్యాప్తునకు ఆదేశించగలరా సీఎం రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీని నిలదీత. ఎవరైతే తీసుకున్నారు మంత్రులు తీసుకున్న కమిషన్లు బయటపెట్టాలి, రాష్ట్ర ప్రభుత్వం దర్యాప్తునకు ఆదేశించాలి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి డిమాండ్. నేడు ట్యాంక్ బండ్ వద్ద భారతీయ జనతా పార్టీ తిరంగా ర్యాలీ నడుస్తుంది యుద్ధానికి సంబంధించింది. సో మొత్తానికి అయితే మరి కొండా సురేఖక్క అయితే కొరగరాని కొయ్య లెక్క తయారైంది కాంగ్రెస్ పార్టీకే అని చెప్పేసి అయితే ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. మరి ఈ వివాదాలకు ఎప్పుడు ఫుల్ స్టాప్ పడుతుందో మనం ఎదురు చూడాలి. అయ్యో కాళేశ్వరానికి పోటెత్తిన భక్తులు. రెండో రోజు క్రికెట్లాడిన పుష్కర ఘాట్లు. సరస్వతి నామస్మరణతో మారుమోగిన త్రివేణి సంగమం. భక్తి శ్రద్ధలతో కొనసాగుతున్న సరస్వతి పుష్కరాలని కూడా మనం ఒక వార్త వస్తున్నాం. ఇక త్వరలో కొత్త విత్తన చట్టం. బీఆర్ఎస్ నిర్లక్ష్యంతో రైతుల కష్టాలు. కల్తీ విత్తన కంపెనీలపై చర్యలు. రాజకీయాలకు అతీతంగా కమిషన్ ముందుకు. రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి. రైతులను మోసం చేస్తే తాట తీస్తాం,